అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ కూడా చెప్పారు. తోటముద్దులు గారు, కన్నబాబు గారు, రాజా గారు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి అనేక రకాలైనటువంటి రాజకీయాలతో పాటు కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఇలా మాలో ఎవరికి కూడా ఆ రకమైన ఉద్దేశాలు లేవు. మీరు అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా సరే అందరూ కలిసికట్టుగా చేయాలి. మరి ఎవరెవరికి సామాజిక వర్గాలకి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలనేటువంటి విధానంతో దానిలో భాగంగానే మన తోటముద్దులు గారి ఊళ్ళో ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏం చేదండి, ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటిది కాపు సంఖ్య. దానిలో భాగంగానే కాపు సోదరులందరికీ, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుకే కాదు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలుగా సామాజికంగా నిరుపేదలుగా ఉన్నటువంటి అనేక మందికి కాపులకి సాయం చేసేటువంటి విధానం ప్రభుత్వ పరంగా చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, కాపు నేస్తం అని ఇతర కార్యక్రమాలు చేశారు. ఇలాగ అనేక రకాలైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా రద్దు చేసుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా అవన్నీ కూడా ఏది కూడా చేయడం లేదు. పైపెచ్చి ఈరోజు ఏదైనా సంఘటన జరిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఆయన ఇప్పుడు చెప్పారు సోదరు, ఒక సీఏ కాప్ అని, లేదా చనిపోయిన సాయికృష్ణ కాప్ అని. మాకు ఎవరికి ఆయన ఇద్దరు కాప్ అని తెలియదు, వాళ్ళు చెప్తేనే కానీ. ఆ రకంగా మన సీఏ కాప్ అని ఎవరు చేస్తే ఒక ఎంప్లాయీ, అయినా సీఏ అంటే ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన కాప్ అని ఆయనే ప్రస్తావించారు. అంటే ఏంటి మరి అర్థమేంటి, కాపులు చనిపోయారని కొట్టుకుంటారనా? ఆ కాపు ప్రస్తావన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అన్నది ఎంతవరకు సంబంధించి? డైరెక్ట్ గా కాపు అని చెప్పి కాపులు ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటే మీరు తొక్కలు తీసేస్తాం, తోలు తీసేస్తాం అనే విధంగా కబడతారు అనేటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాడు ఇవ్వచ్చు ఆ రకమైన మాటలు. సీఏ కాపు, చనిపోయినాడు కాపు, పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమైనా అన్నారంటే మాత్రం నేను ఊరుకోను అంటాడు. దేనికోసం ఊరుకోనైనా ఎవరేమన్నారు ఆ భుజాలు తడుకోవడం ఆడపని అనమని ఒకటి ఇండైరెక్ట్ గా అనుకోండి, మీరు కొట్టి చావండి మధ్యన, కానీ మాకు బాగుంటుంది. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఇప్పుడు కానీ అటువంటివన్నీ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు. గతంలో కూడా ఇదే ముఖ్యమంత్రి గారు నెగ్గిన కొత్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరొచ్చినా సరే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మరి ఏ రకమైనటువంటి పనులు చేయకూడదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కూడా చెప్పాడంటే నాకు తెలుసు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అలాగండవు. లోపల ఉంటే ఉండొచ్చు, ఓపెన్ గా కార్యకర్తల సమావేశంలో, ప్రెస్ మీట్లో ప్రెస్లు ఉండగా, అధికారులు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలకు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎటువంటి పని చేయకూడదని చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎవరైనా చెప్తారండి అది? ఆ రకంగా మాట్లాడి అలా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ కాపుల గురించి మాట్లాడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరేమంటున్నాం? మన సమావేశం జరిగింది తొమ్మిదిలు గారు ఊళ్ళో, ఎవరు కూడా ఏం మాట్లాడలేదే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగిన కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యండి, నిరుపేదలని కాపు సోదరులను ఆదుకోండి, అన్ని రకాలుగా రైతాంగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ రకంగా విధానంతో ఎవరు అభిప్రాయాలు ఎవరైతే చెప్పారో తప్ప పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి ఎవరు మాట్లాడలేదు. దాన్ని మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు కంగారు పని లేదు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అవనాల్సిన పని కూడా లేదు. మాకు రాజకీయం వాళ్ళది ఉంటుంది, మా రాజకీయం మాకు ఉంటుంది, అంతే కదా. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో అమలవుతుంది. ఇప్పటికైనా ఇటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయొద్దని మరి ఆ స్థాయిలో ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం. ఇంకో విషయం ఇంత కన్నబాబు గారు కూడా చెప్పారు, మన పోలీస్ వ్యవస్థ అన్నది చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకి కాకినాడ జిల్లా అవ్వచ్చు, మన పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే ఎస్ఐ దగ్గర నుంచి మొదలు సీఏ కానీ డీఎస్పీ కానీ చాలా నిర్దాక్షిణ్యంగా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చూపించడం, జైల్లో పెట్టడం. అలాగే సోషల్ మీడియా సంబంధించినటువంటి నాయకుని కార్యకర్తలను కూడా 2 నెలలు 3 నెలలు కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఒకసారి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నబాబు గారు కూడా ఈ రూరల్లో ఇక్కడ సీఏ కానీ ఎస్ఐ గారు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాల గురించి కానీ వారు చేస్తున్నటువంటి వాటి మీద కూడా గట్టిగా చెప్పడం జరిగింది. మేము అక్కడ ఉన్న దాడిశెట్టి రాజా గారు మేమందరం కూడా వెళ్ళి ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ గురించి దానిలో భాగంగా అక్కడ పరాకాష్ఠగా
ఆ అబ్బాయిని అలా చేశారు. అంత దారుణాతి దారుణంగా హింసించి చంపేయడం కూడా జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థ అదేదో వారికి సపరేట్గా రాజ్యాంగం ఉన్నట్టు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంటారు. అటువంటివి కూడా పోలీసులు అన్నది అందరికీ సమానంగా చూడవలసింది, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. అటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. మరి ఇంత పెద్దలందరూ చెప్పినట్టుగా గౌరవశ్రీ ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. నిజంగా మరి పద్మనాభం గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నేను. మా ఊరికి 3 కిలోమీటర్లు అనేవి అందరికీ తెలిసిందే. అన్నించో సంబంధాలు ఉన్నటువంటి ఎప్పటి నుంచో మా అన్నయ్య గారు తోట వెంకటాచలం గారితో కూడా చాలా సన్నిహితంగా పద్మనాభం గారు మా అన్నయ్య గారు ఉండేవారు. నేను వెళ్తా ఉండేవాడిని. అటువంటి వ్యక్తి ఎలాంటి అందరికీ తెలుసు. మన ఏదో ఇక్కడే కాకినాడే కాదు, జిల్లాయే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలుసు. పద్మనాభం గారి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటాడు అన్నది అందరికీ తెలుసు. ఆయన కూడా వాడుకుంటున్నారు ఈరోజు. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అదొక పార్ట్. అది పద్మనాభం గారిని ఏదో రకంగా ట్రోల్ చేస్తే ఇదేదో మనకి ఇదిగా వస్తుంది అన్న ఉద్దేశంతో చేయడం తప్ప ఇంకో రకమైన కాదు. పద్మనాభం గారి ట్రీట్మెంట్ పెద్దలు చెప్పినట్టుగా బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నేను కాసేపటి క్రితం ఆ అబ్బాయి గిరిబాబుతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఉంది, బాగానే ఉంది అనుకుని కూడా చెప్పాడు గిరిబాబు, పచ్చిపాడు కోఆర్డినేటర్. ఆ రంగం మరి పద్మనాభం గారు కోలుకోవాలన్నది మొన్న తాతముద్రి గారు ఊళ్ళో పెట్టినటువంటి సమావేశంలో కూడా అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన ఆరోగ్యంతో రావాలి, మరి ఇంకా 10 కాలాల పాటు ఉండాలి, తిరగాలి అనేటువంటిది అందరూ కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. అంతే తప్ప ఆయన్ని కూడా మీరు ఇందులో లాగేది చేయడం అన్నది చాలా నీచాతి నీచమైన విషయం. పద్మనాభం గారు లాంటి వ్యక్తిని అది ఇప్పటికైనా అలాంటి మాలేనని మేము కోరుకుంటా ఉన్నాం.